పెద్దలందరికీ మరియు ఇక్కడికి శిక్షణ కార్యక్రమానికి వచ్చేసిన అందరి పంప్ మెకానిక్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నా యొక్క స్వాగతం సుస్వాగతం. అందరికీ వెల్కమ్. ఈరోజు ఇది మన దగ్గర ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ప్రతిదానికి చిన్న పైప్ లైన్ లీకేజ్ అయినా, లేకపోతే స్టార్టర్ రిపేర్ అయినా, హ్యాండ్ పంప్ రిపేర్ అయినా, మోటార్ల రిపేరింగ్ వచ్చినా కూడా అన్నిటికీ మనం వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చుకొని మనం రిపేర్ చేయించుకోవడానికి ఉంటుండే. మీకు చిన్న చిన్న లీకేజెస్ కానీ, ఇంకా మన హ్యాండ్ పంప్లో మెటీరియల్స్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ మీ అంతకు మీరు స్వయంగా చేసుకునేటట్టు శిక్షణ కార్యక్రమం ఇక్కడ 4 రోజులు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మొదటి ఫేజ్ కింద ఫస్ట్ హ్యాండ్ పంప్ మన రిపేరింగ్ అనేది ఒకటి ఉంటుంది. తర్వాత పీవీసీ పైప్స్, హెచ్డి పైప్స్ కనెక్టింగ్ ఎట్లా చేయాలి, వాటికి మనం లీకేజ్లు ఎట్లా అరికట్టాలనేది ఒకటి. దాని తర్వాత మనం వాటర్ క్వాలిటీ ల్యాబొరేటరీలో మనం ఎంత స్థాయిలో బ్లీచింగ్ పౌడర్ కలపాలి, ఓహెచ్ఎస్ఆర్లు ఎన్ని రోజులకు క్లీన్ చేసుకోవాలి, మనం మంచినీటిని త్రాగే విధంగా ఎన్ని రోజులకు మనం సరఫరా చేస్తున్నాం అనేటి దాని మీద అవగాహన కోసం మీ దగ్గర ప్రతి ఒక వాటర్ మ్యాన్కి కానీ మీకు అందరికీ శిక్షణ ఇచ్చే ప్రతి ఒక్క విలేజ్కి ఒకరిని మనం అది తయారు చేయడానికి శిక్షణ ఈరోజు 4 రోజుల్లో మీకు కంప్లీట్గా పూర్తి చేసి మనం ఈవినింగ్ కూడా దానికి ఈరోజు మీరు ఏదైతే శిక్షణ తీసుకున్నారో ఈవినింగ్ వరకు మీకు ఎంత అర్థమైంది కూడా మీరు దాంట్లో క్వశ్చన్ ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ మీకు ఒక ధృవీకరణ పత్రం కూడా ఇస్తాం. ఏంటంటే ఈ శిక్షణ కార్యక్రమానికి మీరు అటెండ్ అయినట్టు, మీరు గ్రామ పంచాయతీ ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు చూసుకొని మీరు ఇమీడియట్గా రెక్టిఫై చేసుకునేటట్టు కూడా అది మీకు శిక్షణ ఇచ్చేటట్టుగా ప్రభుత్వం ఇది మీకు ఈ దాని ద్వారా ప్రవేశపెట్టిందనమాట. ప్రతిదీ ధర్మారెడ్డి గారి ద్వారా మీకు ఈ హెచ్డిపి పైప్స్ కానీ వీటి జాయింటింగ్ కానీ మీరు ఎలా చేసుకోవాలి అంటే ఇమీడియట్గా లీకేజ్ చేస్తే లీకేజ్ అవుతుంది మేడం, చాలా రోజుల నుంచి మాకు నీళ్ళు రావట్లేదు, చాలా సమస్యగా ఉంది అని చెప్పి ప్రతిసారి అంటే మనం ప్రతి ఏరియాకి వెళ్ళి చెక్ చేసుకోలేము. కాబట్టి మీకు దాని కింద వాడు మంచినీటి సహాయకుడి కింద ఒకరిని ఎవరినైతే అపాయింట్ చేస్తామో వాళ్ళు అక్కడికి వెళ్ళి మీరుగా స్వయంగా చేసుకునేటట్టు శిక్షణ ఇస్తారు వీళ్ళు. మీకు అది కాకుండా ఇంకా పెద్ద ఎత్తుగా ఏమన్నా జరిగితేనే మీరు వేరే దగ్గరికి వెళ్ళి చేసుకునేటట్టుగా అది మన రిపేర్ కింద అది తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మనకు గ్రామంలో మంచినీటి సరఫరాకి ఎక్కడ అంతరాయం కలగకుండా మనకి ఏదైతే ఉంటుందో దాని విషయంలో మీకు శిక్షణ ఇచ్చి ఈరోజు మన శిక్షకుడు అతను చెప్తాడు 4 o'clock వరకు మీకు పొద్దున్నే ఏంటి టీ, బిస్కెట్స్, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ ఉంటుంది ఇక్కడే.